మీరు ఆ మధ్య ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఒకటి అనుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ మన స్టీల్ ప్లాంట్ విషయంలో. సో ఈ పార్టీ విషయంలో కూడా అలాంటిది ఏమైనా అనుకుంటున్నారండి? ఎందుకంటే మీ సన్నిహితులు, మీ స్నేహితులు సహకారంతో అంటే కొంత వేసుకొని పార్టీని నడిపిస్తున్నా అన్నారు కదా. సో క్రౌడ్ ఫండింగ్ పార్టీగా అనుకోవచ్చుగా? అనుకోవచ్చు. మాకు 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు వేస్తున్నారు. మా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్. ఓకే, వస్తున్నాయి చిన్న చిన్న మొత్తాలు, 5, 10. మా మెంబర్షిప్పే 5 రూపాయలు కాబట్టి 5 రూపాయలు వేస్తున్నారు. కొంతమంది 10 రూపాయలు, 100 రూపాయలు. ఇదే అవుతుంది. చిన్న చిన్నవే కలిసి ఒక పెద్ద మొత్తంగా మారుతుంది. లేకున్నా కూడా నడిపించగలం, కష్టపడదాం. డబ్బులు లేనప్పుడు కష్టపడాలి. ఎక్కువ కష్టపడే భావన మాలో ఉంది, కష్టపడే ఓపిక మాకుంది. కాబట్టి 5 రూపాయలు పెట్టడానికి కారణం ఏంటి సార్? 5 రూపాయలు సర్వసాధారణ వ్యక్తి కూడా అందులో భాగస్వామ్యం అవ్వగలగాలి. ఓకే, 500 రూపాయలు, 1000 రూపాయలు పెడితే ఆ క్లాస్ మారిపోతుంది. మాకు సర్వసామాన్య వ్యక్తులు మా పార్టీలో సభ్యులుగా ఉండాలి. అది మా ముఖ్యమైన ఉద్దేశం. సార్ అసలు ఈ పార్టీ ద్వారా మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు చెప్పండి సార్? ప్రజలను పాలకులుగా మార్చడం, అదే మా ఉద్దేశం. నిజమైన ప్రజాస్వామ్యాన్ని మళ్ళా ఒకసారి రుచి చూపించడం. ఈ మధ్యలో ప్రజాస్వామ్యం వేరే బాటలు పట్టింది. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అంటాం ఇంగ్లీష్లో చెప్పేది. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఏర్పడేదే ప్రజాస్వామ్యం. కానీ ఆఫ్ ది పీపుల్, ఓఎఫ్ అన్నది ఓఎఫ్ఎఫ్ అయిపోయింది. ఆఫ్, ప్రజాస్వామ్యం ఆఫ్ చేసేసారు, ప్రజలను ఆఫ్ చేసేసారు. బై ది పీపుల్, బీవై బైని బియువై బై చేసేసారు, కొనే వస్తువులుగా మార్చేశారు. ఫర్ ది పీపుల్కి ఫార్ ది పీపుల్ అంటే ప్రజాస్వామ్యం ప్రజల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది, బహుదూరం. కాబట్టి ఆ విధంగా మారిన నిర్వచనాన్ని మళ్ళా ఒరిజినల్ నిర్వచనానికి తీసుకురావాలి. ప్రజలను ఆ స్థాయిలో కూర్చోబెట్టాలి. ప్రతి నిర్ణయం ప్రజల ద్వారానే అవ్వాలి అన్నది ప్రధానమైన కాన్సెప్ట్ ఈ పార్టీది. ఓకే సార్, యాక్చువల్గా ఇందాక నేను అంటే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఒక పార్టీ నడపడం కష్టతరమైన విషయం అని ఇందాకలా మాట్లాడుకున్నాం కదండి. అది మీరు అనుకుంటారు కానీ నేను అనుకోవట్లేదు. సరే, అదే అంటే బయట మాకు అంటే చాలామందిని చూస్తుంటాం కాబట్టి అంటే మా ఆలోచన చెప్తున్నానండి, నా ఆలోచన. యాక్చువల్గా పార్టీని నడపడం కంటే కూడా ఒక పార్టీలో ఉండి మీ భావాలని ప్రజలకు వరకు చేరవేయడం ఈజీ కదా. ఇలాంటి కష్టతరమైన విషయాన్ని ఎందుకు మీ భుజాన్ని ఎత్తుకున్నారు? కష్టతరమైన విషయాలను భుజాన్ని ఎత్తుకున్నప్పుడే మనం ఏదో సాధించామన్న ఒక అనుభవం వస్తుంది. మన భావాలు మనం తీసుకువెళ్ళాలంటే మన భావాలతో లేని వాళ్లతో వెళ్ళి చేరి వాళ్ళ భావాలకు మనం లొంగిపోయి బానిసలుగా ఆ బ్రతకడం పెద్ద బ్రతకడం కాదనిపిస్తుంది. కష్టమైనా కూడా మన భావాలను తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి అన్నది ఒక సంకల్పం. సో ఆ విధమైన దీంట్లో మీకు వచ్చాం. కంఫర్ట్ జోన్లో కూర్చోవడానికి రాలేదు. ఇక్కడ కంఫర్ట్ జోన్ మేము కోరుకోలేదు, కష్టమైన జోనే కోరుకున్నాం. సార్ రాజకీయాలు అంటే కంఫర్ట్ జోన్ ఉండదేమో కదండి ఏ పార్టీకైనా. ఈవెన్ ప్రభుత్వంలో ఉండే పార్టీకి కూడా కంఫర్ట్ జోన్ ఉండదు కదా సార్. అదే నేను చెప్పాను. మన ఆలోచనలు రేపు డబ్బులు చేసుకోవాలి, మన ఆలోచనలు రేపు కాంట్రాక్ట్లు కొట్టేయాలి, రేపు ఆలోచనలు ఏ విధంగా చేసుకోవాలి, ఆ విధంగా ఉన్నప్పుడు అది కంఫర్ట్ జోన్ అనిపించదు. కానీ ప్రజలను పాలకులుగా చేయాలన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది. సో ఆ విధమైన ఆలోచనలు ఉండడం వల్ల ప్రతి నిమిషం కూడా ఇది కష్టం అనిపించలేదు, ఇది ఆనందకరంగా ఉంది మాకు. వీఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. ఇందాక మీ మేనిఫెస్టో చూశాను సార్. మేనిఫెస్టోలో చాలా చెప్పారు, అంటే చాలా బాగుంది మేనిఫెస్టో అయితే, చూడడానికి చాలా బాగుంది. ఇందులో ఎందుకు బాగుందంటే ఇది ప్రజలు సూచించిన విషయాలు. ఓకే, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేశాం, వాటిని క్రోడీకరించాం, వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేశాం. ఓకే, మొత్తం దేశంలో ఉన్న అన్ని మేనిఫెస్టోలు కూడా చదివా. అవన్నీ చదివి ప్రజల సలహాలు తీసుకోవడం వల్ల దీనికి పీపుల్స్ మేనిఫెస్టో అని పెట్టాం. ఇది ప్రజా మేనిఫెస్టో. జై భారత్ నేషనల్ పార్టీ పైన ఉంది కానీ ఆ పక్కన చూస్తే మీకు ప్రజా మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో కనిపిస్తుంది. పీపుల్స్ మేనిఫెస్టో ఇది. అందుకనే ప్రజలు కోరుకునేది ఎప్పుడు బాగుంటుంది సార్. ప్రజలు కోరుకునేది ఎప్పుడు బాగుంటుంది, సరే కాదన్ను, కానీ ప్రజలు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. సో ఇప్పుడుండే పరిస్థితిలో స్టేట్ విషయం ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, అంటే ఆ పరిస్థితులు మారాలి అని కాబట్టి పార్టీ అంటే ఒక పార్టీని పెట్టడం లీడ్ చేస్తూ ఉన్నాం అన్నారు కదండి. సో ఇవన్నీ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు, ఇలాగ చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఈవెన్ మా ఎవరు జర్నలిస్టులకు కూడా ఏదో పెట్టారు మీరు. కూడా ఒక ఫండ్ 500 కోట్ల రూపాయలతో ఒక ఫండ్ పెట్టి దాని నుంచి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని పెట్టారు. అవును. ఇవన్నీ చేయడానికి
మన స్టేట్ ఆర్థిక పరిస్థితి సరిపోద్దని భావిస్తున్నారా సార్? సరిపోద్ది. ఎలా సార్? మేము దీనికంతా కూడా బడ్జెటరీ క్యాలిక్యులేషన్స్ వేసి దేనికి ఎంత ఖర్చు అవుతుందని, ఇది 5 సంవత్సరాల్లో చేసే టార్గెట్. ఓకే. ఇది 5 సంవత్సరాల్లో సాధించాల్సిన విషయం. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. అందుకనే మేము చెప్పాం, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ పూర్ణ లాభం తీసుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామన్నాం. తర్వాత బ్యాంకులు అనేక సంస్థలు రుణాలు ఇస్తాయి. ఓకే. ఆ రుణాలను చక్కగా మానిటర్ చేసి మనం వడ్డీకి మనం గ్యారంటీగా ప్రభుత్వం నిలబడగలిగితే కూడా చాలా విషయాలు వస్తాయి. ఇందులో ఏది ఫ్రీ లేదు. ఓకే. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మధ్యస్థిత్వంలో ఇవన్నీ కూడా ఏర్పడతాయి. మన దగ్గర మనకున్న ఇప్పుడు ఆల్మోస్ట్ 2,36,000 కోట్ల బడ్జెట్ అనుకుంటాను మన దగ్గర. సో దాని ఏదో 18,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది మనకు తెలుసు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన ప్లానింగు, తర్వాత మనం దేనికి ఖర్చు పెడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మన ఇంటిని మనం చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం, మరి ఎందుకు రాష్ట్రంలో ఎన్ని అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే మన ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా చేస్తున్నాము. ఆ ఖర్చుల వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్గా అసెట్స్ ఎక్కడా సమాజంలో నిర్మించబడడం లేదు. కాబట్టి అలాగే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు వైట్ రేషన్ కార్డులు తగ్గాలి కదా. మరి వైట్ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రతి 5 సంవత్సరాలకి వైట్ రేషన్ కార్డులు 50% తగ్గాలి. ఆ తగ్గే విధంగా మనం చేస్తే రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి రాష్ట్రం అవ్వాలంటే ఒక్క వైట్ రేషన్ కార్డు లేని రాష్ట్రం కావాలి. ప్రజలకు ప్రభుత్వం నుంచి డబ్బులు అవసరం లేదు, ప్రజలే ప్రభుత్వానికి డబ్బులు కడతారు అన్న స్థాయికి తీసుకురాగలగాలి. ఇది ఎకనామిక్ మేనేజ్మెంట్. దీన్నంతా చేయడానికి మనకు విస్తృతంగా ఉంది. ప్రాఫిట్ పెట్రోలియం అన్నది ఒకటి ఉంది మన దగ్గర. ఓకే. ఏంటి సార్ అది? అది ప్రాఫిట్ పెట్రోలియం అంటే 12వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఏ రాష్ట్రాలలో అయితే పెట్రోలియం గనులు ఉంటాయో, పెట్రోలియం వెల్స్ పడతాయో, బావులు పడతాయో, సాధారణంగా పెట్రోలియం రాయల్టీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ 12వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ రాయల్టీలో 50% రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి దాన్ని ఇంతవరకు మనం క్లెయిమ్ చేయలేదు. అదే చూసుకుంటే మీకు కొన్ని 100 కోట్లు వస్తాయి. ఎందుకు సార్, ఎందుకు క్లెయిమ్ చేయలేదంటారు సార్? చెయ్యాలి. అంటే ప్రభుత్వాలకి అవగాహన లేకపోవడమా, లేకపోతే చెప్పేవాళ్ళు లేకపోవడమా? అంటే ప్రభుత్వాలను అడగాలి. కానీ మొన్న ఫైనాన్స్ కమిషన్లో మొత్తం చదువుతున్నప్పుడు, ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పి, అది సాకుగా చెప్పి మనకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. అవునండి. మరి ఇది మీరు చెప్తుంటే 12వ ఫైనాన్స్ కమిషన్లో చెప్పిన ప్రాఫిట్ పెట్రోలియం మీరు ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతున్నాం. కాదు సార్, ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పిన 14వ ఫైనాన్స్ కమిషన్ అన్నారు కదా. చెప్పలేదు. వాళ్ళు దాన్ని అలా మనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ తర్వాత కూడా బీహార్కి ఇచ్చినట్టున్నారు కదండి. బీహార్కి ఇవ్వలేదు. బీహారు, రాజస్థాను, ఒరిస్సా ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. కాబట్టి మీకు ఇస్తే మళ్ళీ వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే 14వ ఫైనాన్స్ కమిషన్ ఈ విధంగా చెప్పిందని మనకు చెప్పారు. యాక్చువల్గా 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు తన పుస్తకమైన పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లో ఆయన రాశారు, 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని చెప్పలేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ అనుకుంటే ఇవ్వచ్చు అని ఆయనే చెప్పారు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. మరి చూడండి, ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులన్నీ ఆలోచించి వీటికి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రస్తుతం మన ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో జరుగుతున్న ఖర్చులన్నీ తీసి మనం నియోజకవర్గానికి ఇస్తాం. సో కాస్ట్ కటింగ్ అనేది చేస్తారు, అంతే కదండి. అంటే కాస్ట్ కటింగ్ అంటే మనం ఓవరాల్గా ఆలోచించడం కన్నా దాన్ని డివైడ్ చేసి మనం ప్రతి నియోజకవర్గానికి ఇస్తాం. అందువల్ల ఏంటంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, మన కోస్తా ఆంధ్ర లేదు, లేకుంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవ్వలేదు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 500 కోట్లు 5 సంవత్సరాల్లో ఇవ్వగలిగామంటే మొత్తం ప్రతి నియోజకవర్గం డెవలప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజేషన్. కేంద్రీకృతం చేయకూడదు ఎప్పుడు కూడా. ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇస్తామన్నా. గ్రామ పంచాయతీలు ఎంత చక్కగా మారుతాయి చూడండి. సీఎం ముఖ్యం కాదు, సర్పంచ్ ముఖ్యం అన్నది జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రాధాన్యత. కానీ మన సీఎం గారు జగన్ గారు డీసెంట్రలైజేషన్ చేసి 3 రాజధానులు అనేది పెట్టి మీ అందరికీ ఆ ఫలాలు ఇస్తాను అని చెప్పి 3 రాజధానులు అన్నారు కదా సార్. దాన్ని ఏ విధంగా చూడాలి? అది డీసెంట్రలైజేషన్ కాదు, ఇది డీసెంట్రలైజేషన్. ఇది నిజమైన ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ చాలా ముఖ్యం. ఆర్థిక డీసెంట్రలైజేషన్ చాలా ముఖ్యం. ప్రతి సర్పంచ్ దగ్గర 1 కోటి రూపాయలు,
ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ఉంటే వాళ్ళు ఆలోచించుకోగలరు ఏం కావాలి అన్నది. అది నిజమైన డీసెంట్రలైజేషన్. జస్ట్ 3 స్థలాల్లో మీకు గవర్నమెంట్ ఆఫీసులు కడతామంటే అదేం డీసెంట్రలైజేషన్? అభివృద్ధి జరగదు అందులో. ఓకే. మేము అందుకనే అన్నాం ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం అన్నాం. కాబట్టి 3 కాదు 175 అభివృద్ధి కేంద్రాలు ఉండాలి మన రాష్ట్రంలో అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఆకాంక్ష. ఓకే. ఆ విధంగా ముందుకు వెళతాం.